తెలంగాణ రాష్ట్రంలో ఆధ్యాత్మిక ఘట్టం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలో సరస్వతి పుష్కరాలు మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద సరస్వతి అంత్య పుష్కరాలు మాత్రం వైభవంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. పుష్కరాలను పురస్కరించుకొని భక్తులు మాత్రం ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఇలా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ పుష్కర స్నానం కూడా ఆచరిస్తున్నారు. ప్రస్తుతం మనం ఇటు త్రివేణి సంగమం వద్ద ఉన్నాము. కాళేశ్వరం సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమైన నేపథ్యంలో భక్తులు మాత్రం ఇటు సుదూర ప్రాంతాల నుంచి ఉదయం నుంచే పెద్ద ఎత్తున తరలివచ్చి పుష్కర స్నానం ఆచరిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు పుష్కరాలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టింది. ఇటు వేసవిని దృష్టిలో ఉంచుకొని పుష్కర ఘాట్స్ వద్ద చలువ పందులతో పాటు పలు రకాల స్ప్రింక్లర్స్ కూడా ఇటు పలు రకాల ఏర్పాట్లు కూడా చేపట్టిందని చెప్పుకోవచ్చు. భక్తులు మాత్రం పుష్కరాలను పురస్కరించుకొని ఉదయం నుంచే పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ పుష్కర స్నానం కూడా ఆచరిస్తున్నారు. గత ఏడాది 2025 మే నెలలో సరస్వతి ఆది పుష్కరాలు జరగా ఈ ఏడాది 2026 మేలో సరస్వతి అంత్య పుష్కరాలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కొంతమంది భక్తులు ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వ పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేపట్టారు, ఇక్కడ పుణ్యస్నానం ఆచరించడం పట్ల ఏం చెప్తారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఎక్కడ నుంచి వచ్చారు? గోదావరి నుండి. లాస్ట్ టైం వచ్చారా, ఈ ఏరియా వచ్చారా? ఈ సంవత్సరం వచ్చి ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? ఏర్పాట్లు బాగున్నాయి. ఎవరెవరు వచ్చారు? మా పిల్లలు అందరం వచ్చినాం, మా ఫ్యామిలీ మొత్తం వచ్చి. ఏం చెప్తారు ఇక్కడికి వచ్చి ఇక్కడ త్రివేణి సంగంతో పుష్కర స్నానం ఆచరించడం ఎలా అనిపిస్తుంది? బాగున్నది. గతంలో ఎప్పుడైనా వచ్చారా ఈ కాళేశ్వరం? వచ్చినాం చాలా గోదావరి పుష్కరాలప్పుడు మామూలుగా కూడా వస్తుంటాం. ఇక్కడ ఏర్పాట్లు ఏమేమి చేస్తారు? వాటర్ సౌకర్యం బాగుంది, స్నాక్స్ అవన్నీ అన్ని బాగున్నాయి. ఏం చెప్తారు ఇక్కడికి వచ్చి పుష్కర స్నానం ఆచరించడం ఎలా అనిపిస్తుంది? ఏం చెప్తారు? బాగుంది, ముందు నుంచి ఉంచుతున్న ఆచారమే కదా, మళ్ళీ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. పాపాలు తొలిపే పుణ్యం లభిస్తుంది అంటారు. ఇక్కడ పుష్కర ఇక అది పెద్దలు చెప్పిందండి, మనం ఏం లేదు, పెద్దలు చెప్పింది మనం ఆచరించాల్సిందే, ఆచరిస్తున్నాం. నా పేరు కుమార్ అండి, మాది అనంకొండ నుండి వచ్చాము. అరేంజ్మెంట్ వచ్చామండి. ఏం చెప్తారు పుష్కరాలు చాలా అరేంజ్మెంట్ బాగా చేశారు. బస్ ఫెసిలిటీస్ కానీ ప్లస్ వెహికల్స్ కానీ బాగా అరేంజ్ చేశారు. మా ఫ్యామిలీస్ ప్లస్ మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్, మా కో బ్రదర్స్ అంతా నాలుగు ఫ్యామిలీస్ వచ్చామండి. లాస్ట్ టైం కోను ఈ టైం పుష్కరాలు ఈసారి బాగుంది. లాస్ట్ టైం అంత బాగా ఇబ్బంది ఉండేది, ఈసారి బాగుంది. కరీంనగర్ అండి. మా పాప, మా సారు, నేను వచ్చానండి. గతంలో ఎప్పుడైనా వచ్చారా? వచ్చామండి. ఇప్పుడు ఏర్పాట్లు బాగానే ఉన్నాయి, ఇక జనాలు ఎక్కువనే వస్తున్నారు, బాగానే ఉన్నాయి. మేము కూడా స్నానం చేసాము, పిండ ప్రదానం చేసుకున్నాము, ఏర్పాట్లు బాగానే ఉన్నాయి, పర్లేదు. పుష్కర స్నానం అంటే అవునండి, అందరూ అంటుంటే మేము కూడా అనుకోనే వచ్చాము. పుణ్యం వస్తదంటేనే ఇక్కడికి రావడం జరిగింది. సరస్వతి అంత్య పుష్కరాలను పురస్కరించుకొని భక్తులు ఉదయం నుంచే వేల సంఖ్యలో పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సరస్వతి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు చేపట్టిందంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు పేర్కొంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం మాత్రం ఇక్కడ చల్వ పందిళ్లతో పాటు క్యూ లైన్లలో కూడా స్ప్రింక్లర్స్ కూడా ఏర్పాటు చేసింది. ఇక్కడ విఐపి పుష్కర ఘాట్ తో పాటు ఇటు రెండు పక్కల కూడా సాధారణ భక్తుల కోసం కూడా పుష్కర ఘాట్స్ ఏర్పాటు చేసింది. భక్తులు మాత్రం సుదూర ప్రాంతం నుంచి ఉదయం నుంచే వేల సంఖ్యలో కుటుంబ సమేతంగా తరలి వచ్చి పుష్కర స్నానం కూడా ఆచరిస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఇక్కడ పుష్కర స్నానం ఆచరించడంతో పాటు ఆ గంగమ్మ తల్లికి కుంకుమ పసుపుతో పాటు కొంతమంది పిండ ప్రదానాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ పుష్కర స్నానం ఆచరిస్తే తమ పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుందంటూ కూడా భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.